హాయ్ అండి. ఇవాల్టి 4 మంచి మాటలేంటో తెలుసుకుందామా? మీ పనితీరుపై పూర్తి సంతృప్తి వద్దు. మీ పనితీరుపై ఎప్పుడూ పూర్తి సంతృప్తితో ఉండకండి. ఎప్పటికప్పుడు మీ ఆలోచనలకు మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందని భావించండి. వృత్తిపరంగా కొంత అనిశ్చితిని ఊహించుకోండి. మీరు వినూత్న ఆలోచనలు చేయక తప్పని పరిస్థితిని అది కల్పిస్తుంది. మరి రెండవ మాటకొస్తే ఉద్యోగుల సేవలను సముచితంగా గుర్తిస్తున్నారా? ఉద్యోగుల సేవలను గుర్తించడం, పదోన్నతులను కల్పించడం విలాసాల పరిధిలోకి రావు. అవి నాయకత్వ అవసరాలు. ఉద్యోగాలకు ఇచ్చే చిన్న గుర్తింపు వారిలో యజమానుల పట్ల విధేయతను మరింత పెంచుతుంది. ఇంకా ఎక్కువ పని చేసేలా ప్రేరణనిస్తుంది. ఆయా సంస్థల దీర్ఘకాలిక విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. మరి మీరు మీ ఉద్యోగుల సేవలను సముచితంగా గుర్తిస్తున్నారా? మూడో మాటకొస్తే మీ మనసొక తోట అనుకుంటే మీ మనసు ఒక తోట లాంటిది. ప్రతికూల ఆలోచనలు అందులోని కలుపు మొక్కలు, సానుకూల అలవాట్లు మేలిమి విత్తనాలు, క్రమశిక్షణే నీరు. మీరు వేటిని సాగు చేస్తారన్నది ఇక మీ ఇష్టం. సహనంతో ఉంటేనే ఎదుగుదల సాధ్యమని గుర్తుంచుకోండి. నాలుగవ మాటకొస్తే మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. మీకు ఎప్పుడు ఏం కావాలో మీ జీవిత భాగస్వామికి ఖచ్చితంగా తెలిసి ఉండాలని అనుకోకండి. ఇతరుల మనసుల్లో ఉన్న ఆలోచనలు 100% స్పష్టంగా చదవగల వ్యక్తులెవరు ఈ ప్రపంచంలో లేరు. మీరేం కోరుకుంటున్నారో మీ జీవిత భాగస్వామికి వివరించండి. మీకేం కావాలో చెప్పకుండా మీరు పెట్టుకునే అంచనాలు మీలో అసంతృప్తికి, నిరాశకు దారితీస్తాయి. వాటి వల్ల మీ బంధానికి బీటలు వారే ముప్పుంటుంది. ఇలా రోజు 4 మంచి మాటలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.